మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వీళ్ళకి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో జూలై 15 వరకు సంచరించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. అధికారుల వల్ల వేధింపులు కానీ, అవమానాలు కానీ, ఉద్యోగపరంగా సస్పెండ్ అవ్వడం కానీ, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ, సడన్గా మీరు ఏదైనా ఏసీబీ వాళ్ళకో ఎవరికో పట్టుబడడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగపరంగా అవమానం, ఉద్యోగంలో మార్పు, సడన్ ట్రాన్స్ఫర్, పనిష్మెంట్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కానీ, రాజకీయ నాయకులు కానీ జాగ్రత్తగా ఉండడం అన్నది మంచిది. అయితే 15వ తారీఖు తర్వాత మరి అష్టమం నుంచి రవి భాగ్యస్థానంలో రావడం, అక్కడ ఉన్నటువంటి ధన పంచమాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల మరి మీ మీద ఉన్నటువంటి నిందలు కానీ, అపనిందలు కానీ, ఎటువంటి బ్లేమ్స్ ఏమైనా వచ్చినా అవన్నీ సమసిపోయి తిరిగి మళ్ళా మీరు పోగొట్టకుండా తిరిగి సంపాదించడం కానీ, గౌరవప్రదమైనటువంటి హోదా లభించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ నెల మొదటి 15 రోజులు జాతకులు సూర్యభగవాన్ని కంపల్సరీగా పూజించుకోవడం అన్నది మంచిది. అంటే ఏదన్నా అవమానం అన్నది చాలా కష్టం కాబట్టి మరి ఈ పరిహార క్రియగా మీరు సూర్యభగవాన్ని పూజించుకుంటే ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక ప్రధానంగా గురువు, మరి ఆల్రెడీ గురువు మనకి ధన పంచమాధిపతిగా భాగ్యస్థానంలోకి రావడం వల్ల, మరి రాశిని గురువు యొక్క వీక్షణ రావడం వల్ల జాతకుల్లో మంచి మార్పు రావడం జరుగుతుంది. నెమ్మదిగా అతని యొక్క బలహీనతలు నుంచి బయటపడుతూ ఉంటాడు. ఎటువంటిదైనా అనారోగ్య సమస్య నుంచి బయటపడతాడు. చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే బంధువుల సహకారం లభిస్తుంది. మంచివారి స్నేహం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా మంచివారి స్నేహం లభించాలంటే చెడ్డ పరిచయాలు పోతే మంచి వాళ్ళు ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటారు. ధనం రావాలంటే అప్పులు తీరవలసినట్టు ఏదైనా జాతకుడి జీవితంలో ఒక మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. తను తాను సంస్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి భాగ్యస్థానంలోనే శుక్రగ్రహం, ఇంకో సప్తమాధిపతి భాగ్యస్థితి భార్యకి లేదంటే భర్తకి కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. మరి జీవిత భాగస్వామికి విదేశంలో మంచి అవకాశం రావడం, చాలా వరకు చిన్న సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కూడా మరి ఈ వృశ్చిక రాశి వారికి అటు వ్యక్తిగత ప్రయత్నం వల్ల అయితేనే, జీవిత భాగస్వామి వల్ల అయితేనే మీరు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, విదేశం వెళ్ళడం కానీ, దూరంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇక ప్రధానంగా మరి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ కోరుకొని మెడికల్ విద్యలో ప్రవేశం కోరుకుంటున్నారో వారికి మంచి మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే అదర్ దెన్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎక్కువ కర్కాటకం, జలతత్వ రాశి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వీళ్ళందరికీ కూడా మెడికల్ విద్య మీద బాగుంటుంది. లేదా ఫార్మా రంగం ఇటువంటి వాటిలో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి బలమంతా కూడా ఈ సమయంలో, ఈ సంవత్సరంలో వారు కోరుకున్న విధంగా అదే ఫార్మసీలో కానీ మెడికల్ సంబంధించింది, అది ఆయుర్వేదమా, హోమియోయా, మెడికలా, పీజీయా, ఏదన్నా దానికి సంబంధించిన కోర్సులో ప్రవేశం అన్నది లభిస్తుంది 100%. అలాగే ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మరింత బలంగా చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వక్రగ్రహ ప్రభావం ఒక భావం మీద ఉన్నప్పుడు అది రెండోసారి ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తూ ఉంటుంది. కొంతవరకు ఫస్ట్ ప్రయత్నం అన్నది అది అదృష్టవశాత్తు రాకపోవచ్చు కానీ సెకండ్ టైం మాత్రం గ్యారంటీ. సో ఈ విధంగా ఉంటూ ఇదే వృశ్చిక రాశి వారికి జూలై 15 తర్వాత బుధగ్రహం వక్రగమనంలో వెళ్తే రవిగ్రహం రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు రవి, గురు, శుక్రగ్రహాలు ఉంటారు. ఇది కూడా ఒక విధంగా వృత్తిపరంగా ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్కి కారణమవుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు వృత్తిపరంగా జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ప్రారంభంలో ఏర్పడిన చివరికి సమస్యలు పరిష్కారం అవుతాయి. యాస్టేజ్గానే వాళ్ళు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ విషయంలో చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.
అలాగే విద్యార్థులు ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప డే స్కాలర్గా ఇంటి దగ్గర ఉండడం అన్నది అంత అవకాశం అయితే ఈ రాశి వారికి లేదు. బట్ ఎన్ని అనుకూలంగా ఉన్నప్పటికి కూడా కుజుడి యొక్క దృష్టి జాతకుడిని ఎప్పుడు ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి రాహు గృహంలో ఎప్పుడు అశాంతితో ఆ గృహం అంతా కూడా చికాకులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి పొరపాటుకి తనే కారణమవుతుంటాడు కాబట్టి కొంతవరకు తనను తాను సంస్కరించుకొని ఎటువంటి విభేదాలు లేకుండా మరి కొద్దిగా తనలో ఉన్నటువంటి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఈ మెడిటేషను యోగా లాంటివి చేసుకుంటే తను ఎంత క్లమ్జీ లైఫ్ ఉన్నా కూడా అది ప్రశాంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.